హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఒక నిమిషంలో నేను మీకు చూపిస్తాను. అంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ప్రస్థానం చూసుకుంటే మనందరికీ తెలుసు. ఆవిడ కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఇంతకుముందు సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగా ఉన్న ఆమె తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయ్యారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏదో పీజీ చేసిన ప్రశాంత్ రెడ్డి కాదు, పీజీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేసి పిహెచ్డి చేసిన ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆమె చెప్పింది ఇందాక ఒక ప్రెస్ మీట్లో, చెల్లి వర్స్ అవుతుందంట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయితే కొమ్ములు వచ్చినాయా, అది ఇది అంటుంది. ఆమె ప్రస్థానం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు చూడండి. ఇప్పుడు విమర్శలకు ప్రతి విమర్శలు మాత్రమే చేయాలంట ఆమె రూల్ పెడుతుంది. ఆమె రూల్ ప్రకారమే మాట్లాడదాము. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో వినండి. నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ నెల్లూరు నుంచేనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ఈ రోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు? మాకు నోరుంది కదా, మేము మాట్లాడతాం, మమ్మల్ని ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా? మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా? కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను. తీర్థయాత్రలు చూసాం, జైత్ర యాత్ర చూసాం, విజయ యాత్ర చూసాం, దండయాత్ర చూసాం, ఓదార్పు యాత్ర కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు, నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తల దించుకోవాలనిపిస్తుంది. అచ్చొచ్చిన ఆంబోతులు అని ఈవిడ అనొచ్చంట, కానీ ఎవరు కూడా ఈమెను ఒక మాట మాట్లాడకూడదంట. అన్నిటికంటే మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ అంట. అంటే ఈమె మాట్లాడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ అని ఈమె మాట్లాడొచ్చు, కానీ అవతల వాళ్ళు ఎవరు కూడా ఈమెను ఏం అనకూడదంట. అంటే ఈమె ఇలా కూర్చొని ఒక ఫోటో పెడుతుంది, వి స్టాండ్ విత్ ప్రశాంతి రెడ్డి అని చెప్పేసి వాళ్ళు నానా యాగి చేస్తారు. ఒకసారి ఈవిడ ప్రస్థానం చూడండి. అంటే ఈమె ఒక మాట అనింది కాబట్టి ప్రస్థానం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ అంట. ఒకసారి ప్రశాంత్ రెడ్డి గారు, నీ మొగుడినే మీరు అడగండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పార్టీ అయితే ఆ పార్టీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పార్టీ నాయకులతో లాలూచి పడి ఆ పార్టీ నాయకుల్ని రిక్వెస్ట్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా రికమెండేషన్ లెటర్లు పెట్టించుకొని ఆ చచ్చిన పార్టీ దగ్గర ఎందుకు ఒకప్పుడు పదవి పొందారు? ఇప్పుడు నీ మొగుడిని అడగండి అంటే అదేం చెడ్డమాట కాదమ్మా. నీ మొగుడు అంటే నీ భర్త అని, ఇంకా అది కూడా చెడ్డమాట, అది కూడా మీరు అనొద్దు అంటే దాని గురించి కూడా ఒక వీడియో చేయి. మళ్ళీ చెప్తున్నా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నీ మొగుడిని అడిగితే చెప్తాడు. ఇప్పుడు ఆమె నోటికొచ్చినట్లు అచ్చొచ్చిన ఆంబోతులు, వాడు వీడు అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు అని ఇట్లా నోరు పారేసుకోవచ్చు, కానీ అవతల వాళ్ళు ఏం మాట్లాడకూడదంట. మా పార్టీ చచ్చిపోయిందంట. ఇప్పుడు పార్టీ చచ్చిపోయింది అంటే మేము ఇట్లా చేతులు కట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నీ భర్త బ్రాకెట్లో నీ మొగుడు కోటీశ్వరుడు, 1000 కోట్ల అధిపతి కాబట్టి ఇప్పుడు నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడొచ్చు, మేము మాట్లాడకూడదు అని చెప్పేసి మేము సైలెంట్గా ఉండాలనా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నెల్లూరు జిల్లాలో అంతా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు అనేది నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. కానీ ఇలా నోరు పారేసుకుంటుంటే మాత్రం నెల్లూరు ప్రజలు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం వస్తుంది. మళ్ళీ ఏం మాట్లాడుకుంటున్నారనేది నేను చెప్పట్లే. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మళ్ళీ ఇట్లా కూర్చొని వి స్టాండ్ విత్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని నువ్వు రాయకు. ఏం మాట్లాడుకుంటున్నారనేది అది ప్రజలకే తెలుసు. మన చరిత్ర బాగుంటే ఎవరైనా మంచిగానే మాట్లాడతారు, మన చరిత్ర బాగలేకపోతే చెడ్డగా మాట్లాడతారు. ఇప్పుడు నెల్లూరు ప్రజలు ఏం మాట్లాడుకున్నారని నేను చెప్పను, ప్రశాంత్ రెడ్డి నేను చెప్పను నెల్లూరు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మీ గురించి అని చెప్పి. మళ్ళీ చెప్పినారనుకో ఇట్లా కూర్చొని వి స్టాండ్ విత్ ప్రశాంత్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ డ్రామాలు మొదలవుతాయి.
ఎంత పిండికి అంత రొట్టె. ఇంకా అంతకంటే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈమె ప్రస్థానం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ భర్తను ఎంపీగా అని ఈవిడే ప్రోత్సహించింది. ఆయన ఎంపీ అయ్యాడు. నాకు ఎమ్మెల్యే సీటు కావాలి అంటే ఇదేమి కుటుంబ పాలన కాదు, లేకపోతే భర్తకి ఇచ్చినాం భార్యకి ఇవ్వాలని చెప్తే అలా ఇవ్వడం కుదరదు అన్నందుకు పార్టీ మారింది. ఈమె ప్రోత్సాహంతోనే పార్టీ మారినారు. సరే, గెలిచిండొచ్చు, మేమేమి దాని గురించి కాదనట్లేదు. ఇప్పుడు రేపొద్దున ఇట్లా నోరు బారేసుకొని ఇష్టరీతిన మాట్లాడేందుకు మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ప్రస్థానం గురించే మాట్లాడుతున్నా. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనే ఆవిడ ఎక్కడ ప్రస్థానం మొదలుపెట్టింది, ఈరోజు ఎక్కడి దాకా వచ్చింది, రేపొద్దున ఏమవుతుంది అనేది నెల్లూరు ప్రజల్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తాను. ఇంతకంటే వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరమూ లేదు. కానీ ఆమె మాట్లాడొచ్చంట. ఆమె అచ్చొచ్చిన అంబోతులు అనొచ్చు, మా పార్టీని చచ్చిపోయింది అనొచ్చు, మా నాయకుడు యాత్రలు చేసేది కూడా ఆమెకు నచ్చట్లేదంట, ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుతూ ఏవేవో యాత్రలు చూసాం కానీ నీచపు యాత్ర అంట జగన్మోహన్ రెడ్డి గారు చేసేది, సభ్య సమాజం తలదించుకుంటుందంట, ఈమె లాంటి మహిళలు బాధపడుతున్నారంట. ఇప్పుడు ఇంకా నాలాంటి మహిళలు మహిళ అన్నప్పుడు ఖచ్చితంగా వేరే డిస్కషన్స్ వస్తాయి. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడట్లేదు. నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను మాట్లాడట్లేదు. కానీ నీ నోరు పెద్దదని అయితే అందరూ అనుకుంటున్నారమ్మా. మీ ఆయన పాపం సైలెంట్గా ఉండి ఆయనకు ఒక గౌరవం మర్యాద ఉండింది, దాన్ని బజార్కి ఇచ్చే పని అయితే నువ్వు చేస్తున్నావు అని మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్న సామెత కూడా ఉంది. ఈమెకు ఈ పదవిచ్చిన 6-7 నెలల్లోనే ఎన్ని వివాదాలు, ఎన్ని కథలు, ఎన్ని మాటలు బయటకు వచ్చేసి మా పార్టీని చచ్చిపోయిందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారమ్మా? ఈరోజు నువ్వు గెలిచినావని విర్రవీగుతున్నావు కదా, ప్రశాంత్ రెడ్డి గారికే చెప్తున్నా. రేపు ఫలితాలు ఎలా ఉండబోతాయో అది కూడా చూస్తాము, గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు వచ్చేసి తలుపు తట్టి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మా పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. పదవీ ఆకాంక్షతో, పదవీ వ్యామోహంతో, పదవే పరమావధిగా నీలాంటి వాళ్ళు రాజకీయ ప్రస్థానం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు చెల్లుబాటు అవుతుంటుంది ఈరోజు నీ టైం. ఏదో ఒక రోజు బొక్క బోర్ల పడక తప్పదమ్మా ప్రశాంత్ రెడ్డి. ఆయనకు తెచ్చిన చెడ్డ పేరు చాలు, ఇంకా నువ్వు నోటికొచ్చినట్టు వాగింది కూడా చాలు. ఇప్పుడు వాగింది అంటే కూడా మళ్ళా నన్ను వాగింది అన్నాడని చెప్పేసి రేపు వచ్చేసి నువ్వు ఇట్లా పెట్టేసి వీ స్టాండ్ విత్ ప్రశాంత్ రెడ్డి అని రాసుకున్నా మేమేం పెద్ద దాని గురించి పట్టించుకోను. ఒకటి, మా పార్టీ ఏంటిదో నీ మొగుడిని అడిగితే చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, నీ మొగుడిని అడిగితే చెప్తారమ్మా ప్రశాంత్ రెడ్డి. మొగుడు అనడం తప్పేం కాదు. మొగుడు అనే పేరుతో సినిమాలు కూడా వచ్చినాయి. గరాన మొగుడు, దొంగ మొగుడు. ఇంకా మీ ఆయన ఏం మొగుడో నాకు తెలియదు, నీకే బాగా తెలుసు. కానీ మొగుడు అంటే నా మొగుడు అన్నారు అని మళ్ళీ ఇటు నువ్వు కూర్చోవాకు. మా పార్టీ చచ్చిపోయింది అంటున్నావు కదా, నీలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలమ్మా. నీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే మాకు కూడా కసి పెరుగుతుంది. కసి పెరిగి కష్టపడి పనిచేయాలన్న ఆ ఫీలింగ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఎటువంటి వారు అన్నది తెలుస్తుంది. ఆల్రెడీ నెల్లూరు ప్రజలు పుంకాలుగా మాట్లాడుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మంచి ఉంటే మంచి మాట్లాడుకుంటారు, చెడు ఉంటే చెడు మాట్లాడుకుంటారు. ఈమె గురించి మంచి మాట్లాడుకున్నారా చెడు మాట్లాడుకున్నారా అనేది ఇంకా నెల్లూరు ప్రజలకే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ ఇప్పుడు ఈమె వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ప్రపంచం అంతా కూడా ఆహా ఈమె ఇట్లాడిదా, ఇలా మాట్లాడే వ్యక్తే, ఓహో ఈమె ప్రస్థానం ఇదే అని చెప్పేసి ఇంకా అందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇంక ఎటువంటి ప్రస్థానం అన్నది మళ్ళీ నేను చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఇట్లా కూర్చుంటుంది వీ స్టాండ్ విత్ ప్రశాంత్ రెడ్డి అని. ఈమెతో కూర్చోవాలనా, ఈమెతో నిల్చోవాలనా, ఈమెకు సపోర్ట్ చేయాలనా, ఇట్లా నోరు పారేసుకునే వాళ్ళకి. ఒక మహిళ కాబట్టి ఇంతకంటే నేనేం అనట్లేదమ్మా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వు ఇట్లే మాట్లాడుతూ ఉండు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తే ఎవరికైనా ఏదైనా చేస్తారని నువ్వు అనుకున్నావు, ఎవరింటి మీద అయినా మేము దాడి చేస్తామని వాళ్ళను కొట్టిస్తామని నువ్వు అనుకుంటా అంటే ఎల్లకాలం అట్లే ఉండదు ప్రశాంత్ రెడ్డి గారు. మీ ఆయన పాపం ఏదో పీస్ఫుల్గా బతకాలనుకుంటున్నాడు, మీ ఆయనకు మంచి పేరు ఉంది, దాన్ని ఎందుకు గబ్బు లేపుతున్నావు? ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం. బట్ మా పార్టీ చచ్చిపోయింది అని అంటుంది కదా, గుర్తుపెట్టుకుంటాం. ప్రశాంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటాం.